హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, వీటి ధరలు భారీగా తగ్గింపు, కేంద్రం కీలక ప్రకటన. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ గత నవంబర్ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టింది. వినియోగదారుల సూచి ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో 6.21%గా నమోదయ్యే ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ నెలలో 5.48%కి దిగివచ్చి భారీ ఊరట కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యత స్థాయి 6% లోపే నమోదు కావడం ఉపశమనంగా చెప్పవచ్చు. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, అందులోని కూరగాయల ధరలు దిగి రావడంతోనే రిటైల్ ధరలు దిగివచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం గురువారం రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 9.04%కి తగ్గింది. ఇది అక్టోబర్ నెలలో 10.87% నమోదైన సంగతి తెలిసిందే. గత ఏడాది 2023లోని 8.70% ఉంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు వంటి వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు ఎన్ఎస్ఓ తెలిపింది. జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో 3.6%గా రీటైల్ ద్రవ్యోల్బణం నమోదు అవగా సెప్టెంబర్ నాటికి ఇది 5.5%కి పెరిగింది. ఇక అక్టోబర్ వచ్చేసరికి 6.2%కి ఎగబాకింది. సామాన్యులపై ధరల భారం పడింది. 2023 సెప్టెంబర్ తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరింది. ఈ కారణంగానే కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణం అంచనాలను ఈ ఏడాదికి గాను 4.5% నుండి 4.8%కి పెంచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.